నమస్తే వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. వైఎస్ భారతిరెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా? వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయి ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారా? తద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారా? ఇదంతా ఏ కేసులో? వివేక హత్య కేసులో. మరి సునీతారెడ్డి గారి పిటిషన్ బట్టి దర్యాప్తు జరిగినట్టయితే వీళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ కాబోతారా? అసలు ఏం జరగబోతుంది? మరి మొత్తానికి ఈ వివేక హత్య కేసులో వైఎస్ కుటుంబానికి ఉచ్చు బిగుస్తుందా? ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే సార్. నమస్తే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ సునీతారెడ్డి గారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ పిటిషన్లో చాలా కీలక అంశాలున్నాయి. ఆ అంశాలు బట్టి కనుక దర్యాప్తు మొదలైతే వైఎస్ అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి, తద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు సార్. మరి గత 7 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ వివేక హత్య కేసు ఒక కొలిక్కి వస్తుందంటారా? ఈ కేసులో ప్రధానంగా అక్యూజ్డ్ లిస్ట్ మనం చూసినట్టయితే ఇప్పటి వరకు అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని మనం గమనించినట్టయితే A1 గంగిరెడ్డి, A2 సునీల్ రెడ్డి, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి అప్రూవర్గా మారారు ఆయన, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 ఉదయ్ కుమార్ రెడ్డి, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. ఇప్పుడు సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలా, ఆయన విచారణ చేయాలి అనేది ప్రధానంగా పిటిషన్లో దాఖలు చేసినటువంటి ఈ A8 అవినాష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో మార్చిలో జరిగినటువంటి వైఎస్ వివేకానంద హత్య ఒక సంచలనం. ఎందుకంటే ఆయన సామాన్య సాదా సీదా వ్యక్తి కాదు. జగన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సొంత బ్రదర్. అటువంటి వైఎస్ వివేక హత్య అనేది ఈరోజు వరకు కూడా నిందితుల్ని పట్టుకోలేకపోయారు. సునీత వైఎస్ వివేకానంద కూతురు ఒంటరి పోరాటం ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది, స్వయంగా చెప్తూనే ఉంది. జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆమె ఎలిగేషన్ చేస్తూనే ఉంది. అయినప్పటికీ దర్యాప్తు ముందుకు జరగటం లేదు. ఎక్కడో తేడా కొడుతుంది. ఎప్పుడు పట్టుకుంటారు ఈ నిందితుల్ని? హూ కిల్డ్ బాబా ఎప్పుడు తేలుస్తారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి విషయం మనం ఒక్కసారి గమనించినట్టయితే 2019లో మార్చిలో జరిగిన ఈ సంఘటన రకరకాల మలుపులు తిప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ఏం చేశారు? ఈమె గుండెపోటుతో చనిపోయాడు వైఎస్ వివేకానంద అని ముందు వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత అనూహ్యంగా ఎలక్షన్ టైంలో లబ్ధి పొందటం కోసం నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి గొడ్డలు పెట్టేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీదకి బ్లేమ్ నెట్టేసి దాని ద్వారా ఎలక్షన్లో లబ్ధి పొందారు. 2019లో లబ్ధి పొందిన కొన్ని అంశాల్లో ఇదొక బ్లేమ్ గేమ్ వల్ల కొంత లబ్ధి పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ అన్నారు, డిమాండ్ చేశారు బాబాయ్ కదా అని. తర్వాత సిబిఐని రానియకుండా తరిమి కొట్టారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. తర్వాత సునీత ఎప్పుడైతే కీలకమైన అంశాలు కుటుంబ సభ్యుల మీద స్ట్రైట్గా నింద ఆరోపణలు చేసిందో అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రియలైజ్ అయ్యారు, ఇందులో ఇంత అన్యాయం జరిగిందా, వైఎస్ కుటుంబ సభ్యులే హత్య చేయించారా అని బాధ కలిగించే అనూహ్యమైన సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి, చాలా అంశాలు. అయితే ఏది ఏమైనప్పటికీ, ఏమి రీజన్స్ ఎన్నున్నప్పటికీ కేసు అయితే దర్యాప్తు ఆశించిన స్థాయిలో ముందుకి జరిగి నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం జరగకపోవటం అనేది సున్నితమ్మకే కాదు మనకు కూడా బాధ కలిగించే అంశం. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు కదా. సో ఇందులో ఏం జరిగిందనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే సునీతమ్మ పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. మళ్ళీ నాకు ఎంక్వైరీ జరగాల, సిబిఐ ఎంక్వైరీ అయిపోయిందని సిబిఐ చెప్తే ఎట్లా, ఇంకా చాలా పెండింగ్ క్వశ్చన్స్, బిగ్ క్వశ్చన్స్ నా ముందు ఉన్నాయి, దీని సంగతి తేల్చి నిందితుల్ని పట్టాలి అని పెట్టుకున్న మొరని సుప్రీంకోర్టు వాళ్ళు పరిశీలించి లాస్ట్ మంత్ ఏం తేల్చారంటే సునీతమ్మని 2 వీక్స్ లోపు ట్రయల్ కోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేయమన్నారు. ఇంకొకటి ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ట్రయల్ కోర్టు 8 వారాల్లో దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి వెలుగులోకి తీసుకొచ్చి క్లోజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా సునీతమ్మ గారు హైదరాబాద్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లో ఆమె ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు మనం సునిశ్చితంగా గమనించినట్టయితే మీరు ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా అది ఎవరి మెడకు చుట్టుకోబోతుంది, కేసు తేలుతుందో అని మనం ప్రజలు ఊహిస్తూ ఉన్నారు. ఆమె ప్రధానంగా ఏం ప్రస్తావించారంటే పాయింట్ నెంబర్ 1, ఈ బాబాయ్ వివేక హత్య కేసులో విచారణ జరగాల్సిన తీరులో, జరగవలసిన యాంగిల్లో జరగటం లేదు. ఫస్ట్ ప్రధానంగా అని చెప్పేది కొంతమందిని రక్షించే విధంగా ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది.
అసలు నిందితుల వైపు వెళ్ళటం లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. సో ఆమె అందులో భాగంగా పిటిషన్లో ప్రస్తావించిన అంశాలు మనం పరిశీలించినట్టయితే ఈ కేసులో A5 ఒక వ్యక్తి ఉన్నాడు, అక్యూజ్డ్ 5. ఆయన పేరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. ఆయన కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి. ఆయన మరి దస్తగిరి అని ఈ బాబాయ్ హత్య కేసులో అప్రూవర్గా మారిన A4. ఆయన జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి మెడికల్ క్యాంపు పెడతాను అని జైలుకి వెళ్ళి ఆ లోపల మెడికల్ క్యాంపు పేరుతోటి దస్తగిరిని కలిసి A4గా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరిని కలిసి బెదిరించాడు, థ్రెటన్ చేశాడు, భయపెట్టాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మరి ఆ చైతన్య రెడ్డిని, దేవినేని శివశంకర్ రెడ్డిని దస్తగిరి అప్రూవర్గా మారి ఇట్లా భయపెట్టాడు మెడికల్ క్యాంపుకి వచ్చి లోపల జైల్లోనే అని ప్రస్తావిస్తే దాని మీద దర్యాప్తు ఎందుకు జరగలేదు? జరగాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా మనం అర్థం చేసుకోవాలా. ఆ జైల్లో మెడికల్ క్యాంపు పెట్టడానికి అనుమతి ఎవరిచ్చారో అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి చైతన్య రెడ్డిని లోపలికి అలో ఎందుకు చేశారు? ఆయన తండ్రి అక్యూజ్డ్గా ఉన్నాడు కదా A5. మరి దస్తగిరి ఆ జైల్లో ఉంటే ఆయన కలిసే ప్రయత్నం ఎవరు చేశారు, దాని వెనక ఎవరున్నారు తేలితే ఈ లింక్ అనేది బయటకు వస్తే దర్యాప్తు ఇంకొక రకంగా జరుగుతుంది. నిందితుల వైపు దర్యాప్తు సాగాలి కదా. సో ఈ విధంగా ఆమె ప్రస్తావించిన అంశంలో దీన్ని దర్యాప్తు చేస్తే ఆ చైతన్య రెడ్డిని ఎవరు లోపలికి పంపించారు, దాని వెనక వ్యూహ రచన చేసింది ఎవరో బయటికి రావాలి కదా. ఇది మెయిన్ కీలకమైన అంశంగా ఒక పాయింట్గా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం ఆమె ఏం చెప్తున్నారంటే పిటిషన్లో ఫస్ట్ దీన్ని ఫిర్యాదు చేశారు ఎవరు, వివేక వాళ్ళ PA. ఆయన పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి ఒక ఫిర్యాదు ఏం చేశారంటే చేపించారు కృష్ణారెడ్డి చేత సునీతమ్మ చెప్పిన విషయం. ఆయన ఏం చేశారంటే చేపించారంటే సునీతమ్మ మీద, వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి మీద ఎంక్వైరీ, CBI ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ మీద, వీళ్ళ మీద ఆయన కేసు పెట్టాడు. దొంగ కేసు పెట్టించారు PA కృష్ణారెడ్డి చేత. పెట్టించిన తర్వాత ఇది కేసు విచారణ చేసి ఇది తప్పుడు కేసు అని తేల్చేశారు కదా. తేల్స్తే దీన్ని ఎంతటితో వదిలేద్దామా? అసలు తప్పుడు కేసు ఆయన చేత, కృష్ణారెడ్డి చేత వీళ్ళ మీద పెట్టించింది ఎవరు, ఎందుకు పెట్టించారు, అందులో ఉన్న కుట్ర కోణం ఏంటి? కేసు తప్పుడని తేల్చారు కరెక్టే, కానీ అందులో ఎవరు పెట్టించారు, దాంట్లో కుట్ర కోణం ఏంటి, అందులో వ్యూహం ఏంది, ఈ లబ్ధి పొందటానికి అందులో వీళ్ళ చేత పెట్టించారు వీళ్ళ మీద రివర్స్ కేసు. దాని వెనకున్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు, విచారణ చేయాలా, తేల్చాలా అనేది ఒక పాయింట్ సునీతమ్మ గారు చెప్పారు. ఇంకొక అంశం ప్రధానంగా ఆమె ప్రస్తావించిన అంశం చూసినట్టయితే ఈ ఘటన జరిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ మన వైఎస్ జగన్ రెడ్డి గారు అప్పట్లో వాళ్ళ ఇంట్లో మేబీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అరౌండ్ 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళ ముఖ్యమైన వ్యక్తులతో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు వాళ్ళ ఇంట్లో. అందులో రిటైర్డ్ IAS అజయ్ కల్లాం అనే ఒక అతను ఉన్నారు. ఆ సమావేశంలో ఉన్న కొద్ది మందిలో ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు భారతీ రెడ్డి గారు పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరో ఒక వ్యక్తి జగన్ రెడ్డి గారికి చెప్పడం, జగన్ రెడ్డి గారు ఆ కింద నుంచి వాళ్ళ ఇంట్లోకి పైకి వెళ్ళటం, పైనుంచి దిగి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు బాబాయ్ నో మోర్ అని చెప్పాడు. అక్కడున్న అజయ్ కలాం రిటైర్డ్ IAS. ఈ విషయం అజయ్ కలాంని విచారించినప్పుడు ఆయన 161 స్టేట్మెంట్లో రిటర్న్ వాంగ్మూలం ఇచ్చాడు, లిఖితపూర్వకమైన వాంగ్మూలం. మరి అయితే ఆ ఫోన్ చేసింది ఎవరు? భారతీ రెడ్డి గారికే ఫస్ట్ 5-5:30 ప్రాంతంలో ఎవరు ఫోన్ చేసి బాబాయ్ నో మోర్ అని చెప్పారు? మరి అదే భారతీ రెడ్డి గారు చెప్పిన విషయం ఇక్కడ అజయ్ కలాం స్టేట్మెంట్ ఇచ్చాడుగా. మరి ఆ ఫోన్ చేసింది ఎవరు? అది తేలాల్సిన అంశం ఉంది. మరి భారతీ రెడ్డి గారికి ఎందుకు ఫోన్ చేశారు ఇది కూడా విచారణ చేస్తే అది వెనక ఎవరున్నారు అనేది మళ్ళీ తెలుస్తుంది. ఇది అజయ్ కలాం ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి దీని మీద కూడా విచారణ చేయాలా, దీన్ని ఈ యాంగిల్లో మీరు ఇగ్నోర్ చేశారు అనేది సునీతమ్మ గారి వాదన. తర్వాత చనిపోయిన విషయం, వివేకానంద చనిపోయిన విషయం ఆరుంబావుకి ప్రజలకి బంధువులకి PA చెప్పటానికంటే ముందే A4 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇంకా తదితరులకు తెలుసు అంట. ఈ ఉదయ్ కుమార్ రెడ్డికి పబ్లిక్లో 6 గంటలకి తెలియటానికి ముందే ఈయనకి ఎలా తెలిసింది, ఇందులో ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, ఎందుకు తెలిసింది, అది విషయం మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆధారాలు చెరిపివేతలో వైఎస్ మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి పాత్ర తేల్చాలి అని చెప్తుంది. సీన్ ఆఫ్ అఫెన్స్, అందులో ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆధారాలు లేకుండా చేయటంలో అప్పట్లో CIగా పనిచేసిన ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం ప్రస్తావించే వైఎస్ మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి అనే వాళ్ళు ఇందులో ఉన్నారు. ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లో సాక్ష్యాలను చెరిపివేశారు. మరి దాని మీద దర్యాప్తు విచారణ జరగాలి కదా అని సునీతమ్మ గారు పిటిషన్లో ఫైల్ చేశారు. ఇంకొక అంశం ఆమె చెప్తుంది ఏంటంటే
A2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య నడిచిన మెసేజెస్, అంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని మెసేజెస్ నడిచినాయి, వాట్సాప్ మెసేజెస్. వాటిని వీళ్ళు దర్యాప్తులో పరిగణలోకి తీసుకోవాలా. సో ఆ మెసేజెస్ పరిగణలోకి తీసుకోవాలా, వీళ్ళిద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం ఆమె చెప్పేది ఏంటంటే, ఈ హత్య జరగటానికి కొద్ది రోజుల ముందు వైఎస్ వివేకానందకి డ్రైవర్గా ఒక కొత్త అతను జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన అతను ఈ హత్య జరగటానికి ముందు లీవ్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, హత్య జరిగిన తర్వాత ఆయన అప్స్కాండింగ్, అసలు మనిషి కనబట్టలేదు, కనిపించకుండా మాయమైపోయాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, స్విచ్ ఆఫ్. ఏం జరిగింది అంటే ఇది ప్రీ ప్లాన్డా, ఆయనకు ముందే తెలుసా? ఆయన అసలు ఎవరు ఇక్కడ జాయిన్ చేయించారు? హత్య జరగటానికి ముందుగానే ఆయన లీవ్లో ఎందుకు వెళ్ళాడు? సరే అయిపోయింది. హత్య జరిగిన తర్వాత అప్స్కాండింగ్, కనిపించకుండా ఎందుకు మాయమైపోయాడు? సెల్ ఫోన్ కూడా ఎందుకు సిగ్నల్ లేకుండా పోనీ? ఇది అనుమానాస్పదంగా ఉంది కదా. వీటన్నిటికి తోడుగా ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ప్రత్యక్ష పరోక్ష సాక్షులు 7 అనుమానాస్పద మృతి వరుసగా, అంటే వాచ్మెన్ రంగయ్యతో సహా, మరి డ్రైవర్స్తో సహా వీళ్ళంతా అనుమానాస్పద మృతి ఎందుకు జరిగింది అనేది కూడా ఈ దర్యాప్తులు తేల్చలా. మరి అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది కదా. తర్వాత ఇంకొక అంశం, ఇంకోటి ఆమె ఏం చెప్తుందంటే, A7, A8 వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని రక్షించేందుకు శివశంకర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి అనే వ్యక్తులు కలిసి హత్య చేశామని ఒప్పుకుంటే 10 crores ఇస్తామని చెప్పారంట శివశంకర్ రెడ్డికి. ఆ 10 crores ఇస్తామన్న ఆఫరు ఎక్కడి నుంచి ఇస్తామన్నారు, ఎవరిస్తామన్నారు, ఎట్లా ఇస్తామన్నారు, దాన్ని మరచారు, ఇగ్నోర్ చేశారు. కేసులో దర్యాప్తులో పరిశీలనకు కూడా తీసుకొని దాన్ని విచారించాల్సిన అవసరం ఉందిగా. ఇవన్నీ కీలకమైన అంశాలని ఎందుకు వదిలేశారు? ఇంకొక అంశం, గంగాధర్ రెడ్డి అంశంపై అవినాష్ రెడ్డి ఇంట్రాగేషన్ చేస్తే క్లియర్ సమాచారం వస్తుంది అని చెప్తుంది. ఈ గంగాధర్ రెడ్డి అనే అంశం మీద అవినాష్ రెడ్డిని ముందు విచారణ చేస్తే అవినాష్ రెడ్డి ద్వారా అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఫస్ట్ అవినాష్ రెడ్డికి సమాచారం ఎవరిచ్చారు, ఆయన ఆ తర్వాత భారతమ్మ గారికి కాల్ చేసింది ఎవరు, మరి ఈ సంఘటనలు మెసేజెస్ రూపంలో ఉన్నాయి, ఎందుకు విచారణ చేయలేదు, ఈ అంశాలన్నిటిని కూడా దర్యాప్తు చేయాలి అని చెప్పి సునీతమ్మ గారు పిటిషన్ వేశారు. సో ఇప్పుడు ఈ పిటిషన్కి మరి ఏసీబీ వాళ్ళు మళ్ళీ పునర్విచారణ చేయమని కోర్టు ఆదేశిస్తే, వీళ్ళు మళ్ళీ విచారణ కనుక చేస్తే సిబిఐ వాళ్ళు ఈ విచారణలో ఈ దర్యాప్తు సంస్థల ద్వారా అవినాష్ రెడ్డిని విచారణ చేయాలి అని బలంగా కోరుతున్నారు. మరి ఎందుకు చేయటం లేదు? గతంలో అవినాష్ రెడ్డిని విచారణ చేయడానికి వస్తే కర్నూలు హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ దర్యాప్తు సంస్థలను బెదిరించి భయపెట్టి వెనక్కి పంపేసిన సంఘటన మనం చూసాం అప్పట్లో వైఎస్ఆర్సీపీ పరిపాలన చేస్తున్న కాలంలో. సో ఆయన్ని దర్యాప్తు జరగనివ్వకుండా చేశారు గతంలో రకరకాల ప్రయత్నాల ద్వారా. ఇప్పుడు మరి అవినాష్ రెడ్డిని ఎందుకు దర్యాప్తు చేయరు, విచారించరు? ప్రధానంగా ఆయన పాత్ర ఎక్కువ ఉందని చెప్పి సునీతమ్మ వాపోతా ఉన్నారు. సో ఈయన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే సునీతమ్మ గారి ఆరోపణ ఏంటంటే భారతిరెడ్డి గారి వైపు కూడా ఆమె పేరు చెప్తా ఉంది. మరి ఇది అటొచ్చి ఇటొచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే భారతిరెడ్డి వైపు వెళ్తుందా? ఇంకొక అంశం కూడా ఉంది. దీనికి సపోర్టింగ్గా మనకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినట్టయితే జగన్ రెడ్డి గారు పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్లు కూడా కోల్పోయి ఘోర పరాభవం చెందిన తర్వాత ఆ ప్రాంతం ఇన్ఛార్జిగా అవినాష్ రెడ్డిని తప్పించి దుష్యంత్ రెడ్డి అనే ఒక అతన్ని తీసుకొచ్చి ఆయన బాధ్యతలు ఇస్తారు అన్న వార్త. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని తెలిసే అవినాష్ రెడ్డిని తప్పించారంటారా? తెలీదు. ఆ విధంగా మనం ఊహాజనితమైన ఆలోచనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. అంటే ఎటొచ్చి సునీతమ్మ పిటిషన్ కనుక మళ్ళీ దర్యాప్తు చేస్తే అవినాష్ రెడ్డి పాత్ర ఎస్టాబ్లిష్ అయితే అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు అని వాళ్ళు గ్రహించి మరి ఇటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమన్నా మార్పులు చేర్పులు దీనికి బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు అవినాష్ రెడ్డిని. కరెక్ట్. అందుకే వీటికి ఏమన్నా లింక్ ఉందో అని కూడా మనం ఆలోచన చేసుకున్నట్టయితే, అంటే ఎనాలైజ్ చేసుకున్నట్టయితే అది అరెస్ట్ తప్పదని జగన్ రెడ్డి కుటుంబం ఒక అండర్స్టాండింగ్ ఏమన్నా డెసిషన్కి వచ్చారా? దానివల్ల రాజకీయం పరమైన పొలిటికల్ ఈక్వేషన్స్లో వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొక పక్క వార్త వినిపిస్తూ ఉంది, భారతమ్మ గారు కూడా పులివెందుల రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని. అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారా? మరి సునీతమ్మ గారు ప్రస్తావించిన పిటిషన్లో అంశాలు మళ్ళీ దర్యాప్తు చేస్తే అవినాష్ రెడ్డికి లేదా భారతమ్మకి లేదా జగన్ రెడ్డి కుటుంబానికి ఎవరికి ఎప్పుడు ఎక్కడ దర్యాప్తు సంస్థల్లో నిజాలు తేల్తాయో అన్న ఆందోళన వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ మధ్యకాలంలో రాజకీయపరమైన డెసిషన్స్ లేదా కొన్ని ప్రకటనలు బయటికి వస్తూ ఉన్న విషయం మనం ఈ విధంగా లింక్ చేసుకోవచ్చు. ఏదేమైనా సునీత ఒంటరి పోరాటానికి, వివేక హత్యకి
ఆమెకి న్యాయం జరగాలని, అసలు నిందితులకి శిక్ష పడాలని అందరూ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. మనం కూడా ఆ విధంగా జరుగుతుంది అని ఆశిద్దాం. మరి మొత్తానికి ఈ వివేక హత్య కేసులో వైఎస్ కుటుంబానికి అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరి వైఎస్ వివేక హత్య కేసులో సునీత గారికి న్యాయం జరగాలని రాష్ట్ర ప్రజలతో పాటు మనం కూడా కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.